ఎవరైనా చనిపోతే మంచిదా, ఆ రోజు చెడ్డదా? మనకి చెడ్డదే. కానీ యేసు ప్రభు చనిపోతే మాత్రం మనకి మంచి అయిందా, చెడైందా? మంచిదా, చెడా? మంచి. అందరూ చనిపోతే ఆ రోజుని బ్లాక్ డే అంటారు, బ్యాడ్ డే అంటారు. కానీ యేసు ప్రభు చనిపోయిన ఈ రోజును మాత్రం గుడ్ ఫ్రైడే అంటున్నారు, మంచి శుక్రవారం. అంటే చరిత్రలో ఒక గొప్ప సంఘటన చోటు చేసుకుంది. మనుషులందరి పాపముల కొరకై లోకరక్షకుడు మనిషిగా ఈ లోకానికి దిగి వచ్చిన రోజు క్రిస్మస్ గా సెలబ్రేట్ చేసుకుంటే, ఆయన చనిపోయిన రోజుని గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం. నాకు బదులుగా నా శిక్ష ఎవరైనా పొందారు అనుకో, అది నాకు మంచిదా, చెడా? మంచిదే కదా, గుర్తుపెట్టుకుంటాం కదా. త్యాగం, దేవుని యొక్క త్యాగాన్ని ఈ దినాన మనం తలంచాలి. ఈ రోజైనా ప్రతిదానికి విమర్శించే వాళ్ళు ఉన్నారు. క్రిస్మస్ చేసుకోవచ్చా, గుడ్ ఫ్రైడే చేసుకోవచ్చా, ఈస్టర్ ఈ ఒక్కరోజేనా అంటే, ఈ ఒక్కరోజే కాదు, సిలువ లేకుండా అసలు మన జీవితంలో ఆయన త్యాగాన్ని తలంచకుండా అసలు ఇంకేం లేదు. ప్రసంగం చెప్పినా, ప్రార్థన ఏం చేసినా ఆయన ప్రేమను మనం తలంచుకోలేకపోతే ప్రయోజనం ఉండదు. సో ఈరోజు మన అందరికీ లోకం అంతటి కూడా శుభమే. ఎందుకు దేవుడుగా వచ్చిన ఆయన సిలువ వేయబడాలి? ఎందుకు దేవుడు ఒకే ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు సిలువ వేయబడాలంటే, గతంలో మనుషుల పాపములకు పరిహారం ఏమిటి? రక్తం ఉండేది. ఏమి రక్తం అంటే, హెబ్రీ పత్రిక 9:22 ఉంటుంది, రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదు అని ఉంటుంది. అంతకుముందు మనుషుల పాపముల కొరకై గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఇవన్నీ కూడా పావుల పిల్లలు, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి పాపములకి రకరకాలైన బలులు ఉండేవి పాత నిబంధనలో. కానీ ప్రభువైన యేసు తానే ఆ గొర్రె పిల్లగా మారి తానే రక్తాన్ని చిందించి లోకం అంతటికి పర్మనెంట్ గా ఒక్కసారే, గతంలో అనుకో సంవత్సరానికి ఒకసారి బలి అర్పిస్తూనే ఉండాలి. ఈసారి అలా కాకుండా యేసు ప్రభు ఏం చేశాడంటే, ఒక్కసారి పర్మనెంట్ గా మనుషులందరి కొరకై చనిపోయాడు. అందువల్ల ఎవరైతే తాము చేసిన పాపముల కొరకై సిలువను తలంచి, ప్రభువా నా కోసం నా పాపములకు బదులు నీవు శిక్ష పొందావు, నేను నమ్ముతున్నాను, నన్ను క్షమించు అంటే ఆ పాపము క్షమించబడుతుంది. ఏ పాపం? ఆ పాపానికి చిన్నది పెద్దది అని ఏం లేదు. ఎంత చెట్టుకి అంత గాలన్నట్టుగా ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు, లేదా ఎవరి మనసును బట్టి వాళ్ళు రకరకాలైన పాపంలో ఉంటారు. అది చిన్నదే గాని పెద్దదే గాని మనుషులు క్షమించరు, కానీ దేవుడు క్షమిస్తాడు. సో శుక్రవారమున ఉదయం 9 గంటలకు యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. ఉదయం 9ంటికే సిలువ స్టార్ట్ అయిపోయింది. ఆయన సిలువలో ఉన్నాడు 9 గంటలకి. అంటే ఆ రాత్రి ఆయన అప్పగించడం, ఇస్కరియోతు యూదా ఆయన్ని పిలాతు దగ్గర తీసుకెళ్తాం, మరలా హేరో దగ్గర తీసుకెళ్తాం, మరలా పిలాతు దగ్గర తీసుకెళ్తాం. ఈ విచారణ మొత్తం అన్ని అయిపోయింది. శిక్ష కూడా వేశారు. బరబ్బా బదులు యేసు ప్రభు విడుదల చేయాలి అని పిలాతు అనుకున్నాడు. కానీ ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం కోరుకున్నారు? యేసు ప్రభు మా వద్దు, బరబ్బానే కావాలనుకున్నారు. చాయిస్ అన్నమాట. ప్రజల చాయిస్ ఇలా ఉంటది. మేలు కోరుకోరు, కీడు చేసే ఎక్కువ కోరుకుంటారు. ఏది ఏమైనా యేసు ప్రభు చనిపోవడం అవశ్యం కాబట్టి జరిగింది, అంతేగాని ఆయన తప్పించుకోవాలంటే ఇవన్నీ పెద్ద విషయాలు ఏం కాదు. ఆయన తప్పించుకోవాలంటే పెద్ద విషయం ఏం కాదు. సో అలా ఉదయం 9 గంటలకు యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆ సిలువలో మాట్లాడిన మాటలను అక్కడ ఉన్నటువంటి వారు జాగ్రత్తగా గుర్తుంచుకొని వాటిని గ్రంథస్థం చేశారు. అంటే గ్రంథంలో రాశారు. ఏమిటి అంటే, మొట్టమొదటి మాట సిలువలో మాటలు ధ్యానం చేసేటప్పుడు నేను కేవలం మాటల గురించే చెప్తాను, శ్రద్ధగా వినండి. మొదటి మాట ఏం చెప్పాడు యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు అనంటే, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించు అని తండ్రికి ప్రార్థన చేశాడు. లూకా సువార్త 23:34 తండ్రికి ఆయన చేసినటువంటి ప్రార్థన కనిపిస్తుంది. క్షమించమని ప్రార్థించాడు. ఏం చేస్తున్నారు వాళ్ళు? సిలువేస్తున్నారు, అందరిని ఉద్దేశించి ఎగతాళి చేస్తున్నారు. దారిని పోయేవాడు కూడా అన్నాడు, దేవాలయాన్ని 3 రోజుల్లో పడేస్తానన్నాగా, తర్వాత పడిద్దులే కానీ ముందు సిలువ దిగిరా, ఇప్పుడు నమ్ముతా అన్నాడు.
శక్తి కలిగిన వాడికి, ఎఫిషియెంట్ పర్సన్కి వికారంగా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇంజనీరింగ్ చదివారు, నీ ముఖానికి ఏడో ఎక్కడ చెప్పమ్మా అని అన్నావు అనుకో, ఎలా ఉంటుంది? మోసం వచ్చింది. అవకాశం ఉంటే ఏం చేస్తారు? ఏం చేయవా? మరి ఏం చేయడం? ఇక్కడ ఏం చేయవా? ఇంట్లో కూడా ఏం చేయవా? ఇప్పుడు ఎక్కడ ఏం చేయవా? అలానే ఉండదు మంచిది. ఎప్పుడు ఏం చేయకపోతే మంచిదే. అలా భరించటమే సిలువ మనకు నేర్పించేది. అదే ఊరక చదివామా, వచ్చామా, చర్చికి వచ్చామా, వెళ్ళామా అన్నట్టు కాదు. అవి పాటించగలిగితే జీవితం బాగుంటుంది. సో ప్రభువుకి ఏమైనా చేసే కెపాసిటీ ఉన్నా కూడా ఆయన ఏం చేయలేదు. క్షమించమని ప్రార్థన చేశాడు. ఏమని? వీరేం చేయించున్నారో మీరు ఎరుగురు. నిజంగా తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? తెలుసు అన్నోళ్ళు, తెలుసు అన్నోళ్ళు చేయదండి, తెలియదు అన్నోళ్ళు చేయొద్దాం. నిజంగా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అన్నోళ్ళు చేయొద్దండి. చూద్దాం. తెలీదా? ఏం తెలియదు? వాళ్ళకి నిజంగానే తెలియదు. ఆయనే లోకాన్ని రక్షించడానికి వచ్చాడు అన్న సంగతి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎందుకు సిలువేస్తారు అసలు? అర్థమైందా? ఆయన మెస్సేజ్ అని వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారు ఎవడో వచ్చాడు కొత్తవాడు, ఏదో నేనే మెసేజ్ అంటున్నాడు, కరెక్ట్ కాదు అని అంటున్నారు. నిజంగా వాళ్ళకి తెలియదు. అందుకే దేవుడు క్షమించాడు. నిజంగా తెలియక చేసిన ప్రతి పాపిని దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. క్షమించే మనసు ఉండాలి, ప్రతి క్రైస్తవునికి ఉండాలి. యేసు ప్రభు బోధించాడు, చెప్పాడు, క్షమించండి క్షమించండి. ఎన్నిసార్లు క్షమించమంటావయ్యా? 7 సార్లు, 77 సార్లు. అంటే 77 అని కాదు, 70 × 7 అయినా సరే క్షమించడమే. ఎన్నిసార్లు అయినా క్షమించాలి అని. మనకేమో క్షమించే బుద్ధి ఏమి ఉండదు. క్షమించే బుద్ధి ఉండదు. పగలన్నీ మనసులోనే పెట్టుకుంటాయి. ఎవరి మీద నాకు ఇది ఏ పగలు లేవు, ఏ కోపాలు లేవు అని అనుకున్నాడు, ప్రశాంతంగా ఉంటాడు. బీపీ ఇంకెందుకు ఈ గోలంతా కదా? ప్రశాంతంగా. కోపం వస్తే నీ మీద నీకు రావాలి, నీకు తెలివి బుద్ధి జ్ఞానం ఉంటే. నా వల్లే కదా ఇదంతా అయింది అని మనకుండాలి, మన మీద మనకే రావాలి. సరే, ఎదుటి వాళ్ళ చర్యలను బట్టి కూడా వస్తుంటాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే క్షమించడం నేర్చుకోవాలి. ఎవరేమంటే నీకే క్షమించే మనసును కలిగి ఉండాలి. యేసు ప్రభు బోధించాడు, అలాగే పాటించాడు. చాలా మాటలు యేసు ప్రభు చెప్పినవి ఉన్నాయి, బోధించినవి. కానీ ఎన్ని బోధించాడు అనేది మ్యాటర్ కాదు, కానీ ఏం పాటించాడు అనేది ముఖ్యం. నువ్వు లేకపోతే నేను కూడా, నేను చెప్పొచ్చు 100, కానీ పాటించే విషయంలో ఏం చేస్తున్నామో అది ముఖ్యమైనది. క్షమించాలి, క్షమించే మనసు ఉండాలి, క్షమాపణ అడిగే మనసు కూడా ఉండాలి. తప్పు చేసినప్పుడు సారీ చెప్పడానికి ఇబ్బంది ఉంది. అవునా, నా నోరే తొందరపడింది అని ఎవరైనా వచ్చింది ఆ నోట్లో నుంచి? లేదు, నిజమే, నేనే అలా అనుకుని ఉండాల్సింది, నేనే ఇలా చేయకుండా ఉండాల్సింది, నాది తప్పు అని ఎవడు అట్లా. వాళ్ళన్నారు కాబట్టి నేను అన్నానండి, వాళ్ళు చేశారు కాబట్టి నేను చేశానండి అని ఎప్పటికీ మన తప్పునే మనం సమర్థించుకునే పద్ధతిలోనే ఉండాలి. కానీ క్షమించమని అడిగే పరిస్థితుల్లోకి క్రైస్తవులు అనబడే వాళ్ళు కూడా రాకపోవటం విచారం. క్షమించే మనసు ఉండాలి, క్షమాపణ అడిగే మనసు ఉండాలి. 2 లేకపోతే భక్తి చేయటం శుద్ధ దండగా. రెండవ మాట ఏంటి అంటే లూకాసు వార్త 23:43 నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా చెప్తున్నాను అంటాడు. ఎవరితో? మొదటిదేమో అక్కడ ఉన్న ప్రజలందరి నిమిత్తమై క్షమించమని ప్రార్థన చేశాడు. ఆ పక్కన ఉన్న దొంగ అడుగుతున్నాడు. 2 దొంగలు ఉన్నారు, దొంగల మధ్యలో ఆయన కూడా సిలువ వేశారు. 2 దొంగలే, ఈయన కూడా దొంగలాగా సిలువ వేసినప్పుడు ఒకడు అంటున్నాడు, శుభ్రంగా నువ్వు దిగి నన్ను కూడా దించయ్యా, కాపాడయ్యా, కాపాడు ప్రార్థన. నేను చచ్చిపోతున్నా కూడా కాపాడాలి, ఇంకా అయిపోయింది. నీ ఛాయిస్ ఏమన్నా ఉందా? అసలు అవకాశం ఉందా దొంగకి? సరే, దేవుడు ఏమన్నా కాపాడాడు అనుకో, వాళ్ళు వదులుతారా పట్టుకొని? ఇతనికి ఆశ చావలా. తన జీవితంలో తను చేసిన పాపముల పట్ల పశ్చాత్తాపం లేదు, ఇంకా ఏదో చేయాలని. రెండోవాడు మాత్రం మొదటి తిట్టి రెండోవాడు కూడా మాట్లాడుతున్నాడు. సరే, మనకిది న్యాయమే, సమంజసమే, తప్పు చేసాం, శిక్ష
సమంజసమే, కానీ ఆయనకి సమంజసం కదంటే యేసు ప్రభు గురించి అతను తెలుసుకున్నాడు. వీడు కూడా తెలుసుకున్నాడు. ఏమడుగుతున్నాడు? నువ్వు దిగురా, నువ్వు దిగు, నన్ను దించు అంటున్నాడు. తెలుసు అంటే యేసు ప్రభు దగ్గర అద్భుతాలే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇతను. కానీ ఇతను రెండో వ్యక్తి మాత్రం క్షమాపణ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, రక్షణను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నిత్య జీవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దేవుడు అందరికీ దేవుడే. ఒక్కొక్కళ్ళ ప్రార్థన ఒక్కో రకంగా ఉంటుంది. హాస్పిటల్లోకి వెళ్తే ఒక రోగి ఏమో నన్ను స్వస్థపరచని ప్రార్థన చేస్తాడు. ఒక రోగి ఏమో నేను చేసిన దానికి ఇది నాకు సరైతే జరిగింది, నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తాడు. ఇంకో రోగి ఏమో నేను తట్టుకోలేకపోతున్నా, నన్ను చంపేయని ప్రార్థన చేస్తాడు. ఇంకో రోగులు డాక్టర్ చచ్చిపోతాడని చెప్పినా కానీ ఎలా అయినా బ్రతికించు అని ప్రార్థన చేస్తాడు. సిచ్యువేషన్ ఒకటే మనిషికి, కానీ మరి మనస్సును బట్టి ప్రార్థన వస్తుంది. చిన్న చిన్న అన్ని కోరుకుంటున్నాం, మంచిది. అసలు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అడిగావా? దేవుణ్ణి, నిత్య జీవము. అది కావాలి, ఇది కావాలో మైండ్ అసలు మైండ్ లా ఉన్నట్ల మనుషులకి. కారణం ఏంటంటే బ్రెయిన్ నిండా పుస్తకాలు, ఎగ్జామ్, ఎన్ని మార్కులు వస్తాయో, ఉద్యోగం వచ్చిందో రాదో, ఇంట్లో పరిస్థితులు, ఇవన్నీ ఉంటున్నాయి. అందరికి ఉండే, నీకే కాదు అందరికి ఉంటాయి. పొయ్యి తెచ్చుకుంటే ఇంకా చాలా కూడా వస్తాయి. మనకుండేవి సహజంగా ఉంటాయి. ఇవన్నీ అడుగుతున్నాం, కానీ దేవుని వైపు చూస్తూ నిత్య జీవాన్ని అడుగుతున్నామా? విశ్రాంతినిస్తానన్నాడు. ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం ఉంది, దాన్ని మనం అడుగుతున్నామా? నువ్వు అడిగితే కదా ఇవ్వడానికి. ప్రభువా ప్రశాంతమైన జీవితం కావాలని ఏ రోజు అడిగామా? అడుగుతామా? అడుగుంటాం. డబ్బులు కావాలి, ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, వ్యాపారం బాగుండాలి, ఇది ఉండాలి, అన్నీ ఉన్నాయి. ఓకే, ప్రశాంతంగా ఉండాలయ్యా అని అడగట్లా. అందుకే నీకు ఉండట్లా. ఇతను అడుగుతున్నాడు, నాకు నిత్య జీవం కావాలి, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. ఆయన రాజుని, ఆయనకు రాజ్యం ఉందని, ఆయన రాబోతున్నాడని. అంటే ఈ సువార్త బ్రతుకున్నప్పుడు ఆయన సిలువలోకి రాక మునిపే విన్నవన్నీ కూడా ఇప్పుడు చివరి అవకాశం వచ్చి ప్రేయర్ చేస్తున్నాడు. చివరి అవకాశం ప్రేయర్. మనకి ఏ రోజు చివరి రోజు ఎవరికన్నా ఆలోచన ఉందా? చాలా మంది దరియల్ సమాధి కార్యక్రమాలకు అటెండ్ అవుతా ఉన్నారు. బాగానే ఉన్న అందరూ ఏం చెప్తున్నారంటే, నేను ఉన్నప్పుడు బాగానే ఉన్నాడయ్యా, రాత్రి కూడా బాగానే ఉన్నాడయ్యా, అని పొద్దున్నతో టీ తాగాడయ్యా. మరి ఏమవుతుంది? విచిత్రమైనటువంటి రోగాలు. బాగున్నాడు, రేపు పొద్దున్న లేకపోతే అయ్యో లేడే ఏమైందని అనుకోవడానికి ఏం లేదు. ఏం రోగం ఉందో ఎవరికి తెలియదు. చిన్న చిన్నవే, ఏం ప్రాబ్లం లేదండి, గ్యాస్ ట్రబుల్ కొద్దిగా ఏదో ఉన్నట్టుంది, అప్పుడు అది పైకి దండిద్ది, గుండె ఆగిపోయింది, అప్పుడు పడిపోతాడు. ఇక దానికి ఎవరేం చేస్తారు? అన్నా కదా, ఎంత చిన్నది ఈ ప్రాణం, ఎప్పుడు పోతుందో తెలియదు. నిత్య జీవం వైపు ఆలోచించేయండి. మిగతా అన్నీ ఉంటాయి, ఎప్పుడైనా ఉంటాయి, నువ్వు పోయిన దాకా ఉంటూనే ఉంటాయి. మనల్ని పంపిస్తాయి కూడా కొన్ని. అనవసరమైన అన్ని ఓవర్గా ఆలోచించి ప్రాణాన్ని పోగొట్టుకునే వాళ్ళు కూడా అంటారు. ఈ ప్రాణం దాకా ఏం తీసుకోవచ్చు, అవసరమైతే తీసి అవతల పడే మొత్తం. ఈ ప్రాణం కంటే అవి ఎక్కువ. కొంతమంది ఓవర్ థింకింగ్, ఏంటంటే ఆలోచన, దిగులు. ఏం ఆలోచన, ఏం దిగులు? పోతాం. శరీర సంబంధమైన దుఃఖము మరణమునకు దారి తీయనని బైబిల్ చెప్తుంది. ఏం లేకపోతే మాత్రం దిగులు, ఏమి దిగేసుకోకపోతే చచ్చిపోతావా? ఏంది? నీకున్నవాడితో తృప్తి కలిగి ఉండు. క్రైస్తవ జీవితం ఎప్పుడూ కూడా సింప్లిసిటీ నేర్పిస్తుంది. సింప్లిసిటీగా సాధారణమైన జీవితాన్ని జీవించడం నేర్పిస్తుంది. కాబట్టి ఇతను తన జీవిత చివరి దశలో దేవుడు తెలుసుకొని ప్రార్థించాడు. కానీ మనకి ఈరోజు చివరి రోజా? మనకైతే తెలియదు, ఆయనకైతే తెలిసిపోయింది, మనకు తెలియదు. కానీ మనందరం కూడా దేవునికి ప్రార్థించే వారికి ఉండాలి. ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు అతనికి అభయం ఇచ్చాడు. షూర్, ఈ రోజే నువ్వు కూడా నాతో పరదేశులు అంటావు. సరిపోయిన మృతులందరూ ఉండే స్థలమే పరదేశం. నువ్వు ఉంటావు అంటే ప్రార్థనకి జవాబిచ్చేది. నేను దొంగవరా అనలా, హృదయపూర్వకంగా అతను చేసిన ప్రార్థనకి ఫలితం ఉంది. దేవుడు నీ పాత జీవితాన్ని చూడడు. నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే, ఆమె వచ్చి కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగితే వాళ్ళందరూ ఏమన్నారు? ఎలాంటిదో తెలియదయ్యా అన్నా కదా అంటారు. లేదా లోకంలో పాపంలో ఉన్న ఎవరినైనా అయితే అందరు ఏమంటారు? ఇది ఎలాంటిదో తెలియదా, అది ఎలాంటి, ఎన్ని మాటలు అంటారు. కానీ ప్రభు ఏమనలేదా? ఆమెలో పశ్చాత్తాపాన్ని చూశాడు. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు, లోకం నీ పైరూపాన్ని చూస్తుంది. హృదయాన్ని చూశాడు,
క్షమించాడు, పరదేశించాడు. అలాంటి వారిని క్షమించే దేవుడు మంచి దేవుడు, మన దేవుడు. ఆయన ప్రేమను చూద్దాం. ప్రార్థనకు ఆయన ఇచ్చే సమాధానం ఇది. మాట్లాడలేక అతనికి కూడా ఒక మాట ఇచ్చాడు. దేవుడు అందరూ రక్షించబడాలనేది ఆయన కోరిక. ఇక మూడవ మాటకు వస్తే యోహాను సువార్త 19:26-27 వచనంలో ఉంటుంది. మరి తల్లిని చూసుకోవాలి, తండ్రి చనిపోయి ఉన్నాడు, మరియను చూసుకోవాలి, ఎవరికి బాధ్యత ఇవ్వాలి? ఉన్నారు, ఉపయోగం లేని పిల్లలు చాలా మంది ఉన్నారు. అప్పుడు బాధ్యత ఎవరికి అప్పగించాడు? అక్కడ ఉన్న శిష్యుడిని పిలిచి యోహాను పిలిచాడు. పిలిచి యోహానుతో చెప్తున్నాడు, మా ఇదిగో మీ కుమారుడు ఈమె మీ తల్లి, బాధ్యతగా ఉండండి. మీరు తల్లికి ఎందుకు చెప్తున్నాడు? కొడుకు చెప్పొచ్చు కదా, మీ అమ్మ జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమె కూడా ఆ మాట చెప్పాడు, ఇతను నీ కుమారుడు అంటే ఇతను నువ్వు సరిగ్గా చూసుకోవాలి. చాలా మంది లేదు, బైబిల్ ఏం చదువుతుంది, అమ్మ అన్న బాగా చూసుకోవాలా? లేదు, పిల్లలు కూడా బాగా చూసుకోమని చెబుతుంది బైబిల్. అది మర్చిపోమాకండి. రెండు ఉన్నాయి అక్కడ రిలేషన్స్. బాధ్యత కలిగి ఉండాలి తల్లిదండ్రుల పట్ల. చెప్పుకుంటే ఇది ఒక అనంతమైన సబ్జెక్ట్. అమ్మ నన్ను చూడని క్రైస్తవులైనా విశ్వాసులు, సేవకులు కూడా ఉంటారు ఈ కోవలో. నువ్వు ఆ పని చేయనప్పుడు ఏం చేసినా బాధ్యత. మంచిది కాదండి, ఆయన మంచివాడు కాదంటే అన్నం పెట్టడానికి ఇంకా మంచి కాకపోతే ఏం చేస్తాం? అన్నం పెట్టి అంతే. కొంతమంది ముసలాళ్ళు ఉంటారు, నోరు ఆగదు, పనులు ఆగవు. అందరు అమ్మమ్మలు ఆగుంటారా? ఉంటారా? అందరు ఉండరుగా. అమ్మమ్మలు అంటే మీ ఇంట్లో వాళ్ళు, ఈ అమ్మమ్మ కాదు, అమ్మమ్మ నాయనమ్మ. అందరూ ఒకేలా ఉండరు, కొంతమంది తీరు వేరేగా ఉంటది. అయినా ఆ టైంలో మన వాళ్ళు పిల్లలప్పుడు మనం ఎలా ఉన్నాము, చిన్న పిల్లలప్పుడు ఎప్పుడు మార్చినే పిల్లలు, ఆ పిల్లలు చూడండి ఎక్కడ పడతట్టుకుంటారు. ఎన్నిసార్లు ఏం చెప్పు, వాళ్ళ ఎంజాయ్మెంట్లో ఉంటారు. తల్లిదండ్రులు మనం ఏం చేస్తాం? పాని అని ఎన్నిసార్లు చెప్పినాడు, ఇంటాడా సాత్వికు తీరాడు. ఏం చేయాలి? పానీరా, స్నేహ ఇంటదా? ఏం చేస్తాం? సర్లే పిల్లలే పానీలే అని చెప్పి అనుకుంటాం. చిన్నప్పుడు మనల్ని వాళ్ళు అలా అనుకున్నప్పుడు మనం కూడా ఆ పొజిషన్ వచ్చాక అలా అనుకోవటమే. ఇంకా చేసేదేమిలే, చేదస్తం ఎక్కువైపోయింది, లేదా ఆలోచన పర్ఫెక్ట్గా ఉండదు, రకరకాలుగా ఉంటుందని కొంత మనం వాళ్ళని బేర్ చేయడానికి, వాళ్ళ మైండ్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇంకొంతమంది ఇంకా సైకోలాగా తయారవుతారు. భరించడం తప్ప చేసేది ఏమి లేదు, అంతే. ప్రార్థించడం, భరించటమే. అదే మరి క్రైస్తవుల యొక్క బాధ్యత. ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి. ఈ మధ్య ఆడవాళ్ళు కొంతమంది, అందరు కాదు కానీ కొంతమంది యువకులైన స్త్రీలు అంటే పెళ్ళైన వాళ్ళే, మీ అమ్మ మీ నాన్న ఉంటే నేను ఇంట్లో ఉన్నాను అంటారు. మీ అమ్మ మీ నాన్నతో నువ్వు ఉంటే అబ్బాయి నువ్వు రావాలి, బయటకు వస్తేనే నేను నీతో, లేకపోతే నేను ఉండను అంటారు. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని అన్నా? భారత రాజ్యాంగ సుప్రీంకోర్టు అదే చెప్పింది. అమ్మని నాన్న చూడకూడదంటే నువ్వు వదిలేసినా తప్పు లేదని న్యాయస్థానం తీర్పిచ్చింది. బైబిల్ చెప్తుంది ఏంటి ఇక్కడ? మరి తల్లిని తండ్రిని సమ్మానించు. చాలు తర్వాత అన్నం, ముందు కనీసం అన్నం పెట్టండి. వాళ్ళ ఏదో నువ్వు చూడగలిగిన వరకు చూస్తే వాళ్ళ పని వాళ్ళు తీసుకుంటా వెళ్ళిపోతారు. కనీసం అది కూడా పెట్టరు కొంతమంది. అసలు ఉండడానికే లేదంటారు, ఇంట్లో ఉండడానికి లేదు. మరి నువ్వేం ఉండొచ్చావు? నువ్వు ఎక్కడ ఉండొచ్చావు? నీ ఉనికి ఏంటి? ఈ టైప్ లేడీస్ నాకు బాగా ఎక్కువ తగ్గుతా ఉన్నారు. ప్రాబ్లం వచ్చింది, ఏం చేయకూడదు కదా, ఏం చేయగలం? రకరకాలైన పరిస్థితులు అప్పుడు ఆ పురుషుడి పరిస్థితి. ఫీమేల్ వాళ్ళ ఆలోచన చేయండి. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, అమ్మాయి తరపున వాళ్ళ అమ్మా నాన్న అయినా కానీ ఈ అబ్బాయి భలే చూసుకుంటాడు, అమ్మాయి తరపున వాళ్ళైనా కూడా బాగా చూసుకుంటారు. ఇది ఇంకా ఎంత మంచి మనసు అయి ఉండాలి. వానిలే మీ అత్తకి ఎవరు లేరు, లేదా మామయ్య ఒక్కడే ఒంటరిగానే ఉన్నాడు, ఏముంటాడులే, మీ ముందులే మా దగ్గరే అనే మనసు. ఇది ఎంత మంచి మనసు అయి ఉండాలి ఇంకా, అవునా? అలా ఎప్పుడు డెవలప్ అయ్యేది మనం? ప్రార్థనకి ఇంకో 100 ఏళ్ళలో ఇంతేనా? డెవలప్ అవ్వాలి కదా, క్యారెక్టర్ డెవలప్ అవ్వాలి కదా వాక్యం చదివితే. సో ప్రేమించడం, బాధ్యత కలిగి ఉండడం అనేది చేయాలి. బాధ్యత లేకపోతే ఏంటి అనే చాలా విషయాలు మీకు చాలాసార్లు జ్ఞాపకం చేయబడ్డాయి. 4వ మాటలో మత్తయి సువార్త 27:46 అంటాడు, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టింది అంటే తండ్రి తన కుమారుడిని విడిచిపెట్టాడు.
అంతకుముందు అంటాడు, నేను ఎప్పుడు ఒంటరిని కాదు, నా తండ్రి ఎప్పుడు నాకు తోడుగా ఉన్నాడని. కానీ ఇందాక వాక్యం విన్నట్టుగా ఎవరు చేయి విడిచిపెట్టినా బాధపడలేదు, కానీ తండ్రి చేయి విడిచిపెట్టినప్పుడు యేసుక్రీస్తు బాధపడ్డాడు. ఆ ఆవేదనని, ఎడబాటుని తట్టుకోలేకపోయాడు. దేవుడు వదిలిపెడితే నువ్వు తట్టుకోగలవా? ఆయన వదిలిపెట్టడం దేవుడు ఎరుగు. మనమే వదిలేస్తాం, దేవుడిని అవసరం లేదు. తట్టుకోగలుగుతున్నారు మనుషులు ఈరోజు. దేవుడు లేకపోతే నేను బతుకుతానండి, ప్రార్థన లేకపోతే మేము బతకలేము. ఆదివారం ప్రార్థన రాకపోతే అన్నం లోపల పోదా? ప్రార్థన చేసుకోకపోతే అన్నం లోపలికి పోదా? ప్రార్థన ఎక్కడితే నీకు నష్టం జరుగుతుందా? మనం దేవుణ్ణి విడిచిపెట్టినా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ తండ్రి విడిచిపెట్టినప్పుడు యేసు ప్రభు బాధపడ్డాడు, నన్ను ఎందుకు వదిలిపెట్టావు? మనం విడిచిపెట్టిన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. నువ్వు వచ్చినా రాకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. అది ఆయన ప్రేమ. కానీ ఆయన మనల్ని విడిచిపెడితే ఎవడూ తట్టుకోలేడు. అందువల్ల ఆయన అసలు విడవడు. నిన్ను ఎన్నడూ విడవను, ఎడబాయని. ఎంతమంది విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఆయన ఎడబాయకుండా చూసుకోవాలి. ఆయన విడిచిపెట్టడు, మనమే వదిలిపెడతామా గ్రహించుకొని మరలా తిరిగి మనం దేవుని యొద్దకి రావాలి. 5వ మాటగా అంటాడు కదా, నేను దప్పికొనుచున్నాను అంటాడు. యోహాను 19:28. దప్పిక ఎందుకైంది? ఏం దప్పికైంది? అక్కడ మరణం ఏమి లేదులే కానీ రాత్రి ఎప్పుడో పోసుకుని ప్రార్థన చేసి ఇష్టం వచ్చినట్టు కొడుతూ తిడుతూ అక్కడికి ఇక్కడికి ఈడ్చుకెళ్తూ ఏం పెట్టకుండా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎలా చూస్తారు? అక్కడ ఏమి ఇయ్యరు. నువ్వు అడిగినా కానీ విషయం వేరేగానే ఉంది. అడిగితే తంతారు. ఇంకా నీకు మరలా ఇవి కూడా ప్రభు ఎంతో మానసికంగాను శారీరకంగా చిత్రవదన అనుభవించాడు. సిలువ మోసుకుంటూ ఎండకి ఎంతో దారుణమైన పరిస్థితుల్లో ఆయన తప్పికొన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఏమి ఇచ్చారట? చేదు చిరక, ఒక స్పాంజీ, ఒక డస్టర్, మన స్పాంజీ ఉంది కదా, ఆ స్పాంజీని ముంచి కర్ర తగిలించి అక్కడ పెట్టారు. చేదు అది కూడా. ఆయన దాన్ని టచ్ చేశాడు. టచ్ చేస్తే చేదని ఎలా తెలిసింది? టచ్ చేస్తేనే కదా. ఆయన టచ్ చేశాడు, కానీ చేదు అవటం వల్ల తీసుకోలేదు. అవుతారా? ఎంత దప్పికైతే మాత్రం చేదు నీళ్ళు తాగలుగుతామా? అంటే కనీసపు మనిషి చివరగా అడిగిన మంచి నీళ్ళు కూడా ఇవ్వలేనంత క్రూరంగా వాళ్ళు ప్రవర్తించారు. ప్రభు దాన్ని కూడా భరించాడు. ఆయన మాత్రం అడిగితే అందరికీ అన్ని ఇచ్చాడు. నిజంగా దప్పిక అన్న వాళ్ళకి ఆగరు మొదలుకొని సమరేశ్వరి దాకా అందరికీ ఇచ్చాడు. అడిగిన వాళ్ళందరూ దప్పిక తీర్చాడు. కానీ ఆయన అడిగితే నీళ్లు కూడా ఇవ్వనటువంటి సమాజం ఆ దినాన. కాబట్టి మనము దేవుడు కోరుకున్న వాటిని ఇచ్చేవారుగా ఉండాలి. 6-7 మాటల్లో చూస్తే యోహాను 19:30 సమాప్తమైనది అని ఒక మాట మాట్లాడు. అంటే ఏమి సమాప్తమైందంటే తండ్రి అప్పగించిన పని సమాప్తం చేశాడు. ఈ లోకంలో మంచి రక్షణ కోసం ఆయన ఏం చేయాలో అదంతా కూడా క్లియర్గా చేశాడు. చేయడానికి మన చేతికి వచ్చిన ఏ పనైనా ఈ లోకంలో ఉన్నప్పుడే క్లియర్గా చేయాలి. సమాప్తం చేసి అవతల పని బాధ్యతగా చేయాలి. తండ్రి అప్పగించినటువంటి బాధ్యతని పరిపూర్ణంగా నెరవేర్చాడు. సమాప్తం, క్లీన్ అంతా చేసేశాడు. మరి దేవుడు నీకు అప్పగించిన పనిని ముగించగలుగుతున్నావా? ఇలా సమాప్తం చేసి లోక రక్షణ కోసం అన్నీ చేశాడు. ఇక అన్ని లేఖనాలు నెరవేర్చబడ్డాయి. అలా చేసి లోక 23:46 అంటాడు, లూకా 23:46 అంటాడు. ఇక చివరగా తండ్రి గొప్ప శబ్దంతో అంటాడు, కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. అంటే ఆయన చేతిలో ఉంది ఆయన ప్రాణం. పిలాతు అదే అంటాడు, నేను ఇస్తే తప్ప ఎవరికి లేదు. నా ప్రాణం పెట్టుటకు దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అంటాడు. అంటే ఎప్పుడు చనిపోవాలనేది యేసు ప్రభు ఇష్టం. ఉండాలనుకుంటే ఎంతసేపు అయినా ఉండొచ్చు అలాగే సిలువలో. ఎందుకని ఆయనకు అంతుంది? మనుషుల ప్రాణాత్మ శరీరాలకు ఆయనే దేవుడు. అందరికి ప్రాణం ఇచ్చేది ఆయనే. ఊది నాసికా రంధ్రముల్లో అంటే ముక్కులో జీవాత్మను ఊది మనుషుల్ని తయారు చేసింది ఆయన. ఆయన ప్రాణం పోవటం ఏంటి? ఆయనే అప్పగించుకున్నాడు, నేను నీకు అప్పగిస్తున్నాను. ఇది ఆయన సంతోషంగా, విజయంతో, గర్వంతో చేసిన పని. మన జీవితం చివరి రోజుల్లో మనం కూడా నేను చేయాల్సిన అన్నీ చేశానండి, హ్యాపీ అని చెప్పి మన జీవితాన్ని అలా క్లోజ్ చేసుకొని వెళ్ళగలిగింది. కొంతమంది జీవితం చివరి దశకు వచ్చినా
సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. అలాగా ఈ ఉన్న జీవితాన్ని సంతోషంగా గడపడం నేర్చుకున్నాం. యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి ఎంతో త్యాగం చేశాడు కాబట్టి జీవితాన్ని బాధించే వాటన్నిటిని కత్తిరించేసాడు. అవన్నీ తీసేసుకోలేదు. అందుకే ఈ బాధలన్నీ ఎక్కువ. అనవసరమైన అన్నీ తీసుకొని ప్రశాంతంగా ఉండడం కోసం ప్రభు మన కోసం గొప్ప త్యాగం చేశాడు. ఆ త్యాగాన్ని తలంచుకొని మన క్యారెక్టర్లో మార్చుకుందాం. ఈ 7 మాటలు మన హృదయంలో వదిలిపరచబడి వాటి ప్రకారం జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయడుగాక. ఆమేన్. తల ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచినట్లయితే 7 మాటల ప్రకారం జీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం.